అయ్యా నా తమ్ముని ఏర్పాటు చేసుకుని నాయన నీ మందిరానికి నడిపోయాను, ప్రార్థించుకున్నాను. కానీ ఒక్కరోజు నేను ప్రార్థించాను, కానీ నేను మర్చిపోయాను తర్వాత. కానీ దేవుడు భవానీ మాల వేసుకున్నాడు 10 రోజుల క్రితం. తర్వాత నేను అక్కడ లేను, అసలు అమ్మ వాళ్ళ ఇంటికాడ భవానీ మాల వేసుకున్నాడంటే నాకు ఉండబుద్ధి కాలేదు. అక్కడ లేకపోతే మేము వచ్చేసాం ఇంటికి. వచ్చేసిన 4 వారం రోజులకి పిల్లల్ని సరిగ్గా చూడలేదు, నిన్ను సరిగ్గా చూడలేదు అక్క, నేను 4 రోజులు ఉంటాక వస్తున్నానని ఆ రోజు ఫోన్ చేశాడు. సర్లే రా అని మేము చెప్పాము. చెప్పినాక 10 రోజులు చూశాడు. తర్వాత ఆయన కూడా ఏంటి ప్రార్థనలు ఏంటక్క, ఇదేంటి ఎప్పుడు ప్రార్థనలో ఉంటావు, ఏంటి దేవుడు గొప్ప ఏంటి, అందరూ ఒకటి కాదా అని మాట్లాడాడు. సర్లేరా నీకే తెలుస్తుంది, 10 రోజులు ఆగినాక దేవుడు గొప్ప ఏంటో నీకే తెలుస్తుంది, నీతోనే ఆయన మాట్లాడతాడు, సూటిగా మాట్లాడతాడు, నువ్వు ఒక్కరోజు మందిరానికి రా అని చెప్తే ఆ రోజే కూడా సూటిగా ఆయనతో మాట్లాడాడు. తర్వాత తెలుసుకున్నాడు, పాటల్లో గొప్పగా పాడుతున్నాడు, వాక్యంలో ప్రార్థించుకుంటున్నాడు, స్తుతించుకుంటున్నాడు. అదే రీతిగా మరి షాప్లో కూడా ఉంటున్నాడు. ఇంకా